సిద్ధాంతి తిల్లారి నాగరాజు గారు జయదేవ్ వాస్తు అండ్ ఆస్ట్రో న్యూమరాలజీ. మీ ఇంటిలోని కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ దోషములు, గృహవాస్తు దోషములు డౌజింగ్ చేసి చెప్పబడును. ఇళ్ల ప్లానులు వేయబడును. మీరు అనుకున్న పనులు ఆలస్యం అవుతున్న కాలసర్ప దోషములు, నాగదోషములు, కుజదోషములకు పరిహారం చూపబడును. మరియు మీకున్న ఏ సమస్యలకైనా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9989110469 9292357278. అందరికీ నమస్కారం. మీరు ఈరోజు ఒక ట్యుటోరియల్ వీడియో నేర్చుకోబోతున్నారు. అది మనకి తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎగ్జామ్లో అడిగేటువంటి ఒక పదము, క్షేత్రయ్య గారి పదము మీరు నేర్చుకోబోతున్నారు. హుస్సేని రాగం, మిశ్రి చాపు తాళం. హుస్సేని రాగం వచ్చేసి మనకి కరహరప్రియ రాగం యొక్క జన్యం అనమాట అండి. కాబట్టి హుస్సేని రాగం ఆరోహణ అవరోహణ నేను చెప్పినట్టు నాతో పాటు మీరు కూడా చెబుతూ ఉండండి. శృతి ఏ అండి, 6 శృతి 6లో ఉన్నారు. 6 శృతి అందరూ పెట్టుకొని నాతో పాటు ఒకసారి నేను చెప్తాను, రెండోసారి అంటే ప్రతిసారి నేను 2 టైమ్స్ పాడుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను. మీరు ఒకసారి నేను చెప్పినప్పుడు వింటారు, రెండవసారి నాతో పాటు పాడతారు. అలా చేయండి. ఒకసారి అర్థం కాని చోట్ల 3 టైమ్స్ కూడా ఉంటుంది. స రి గ మ ప ని ద ని సా. స రి గ మ ప ని ద ని సా. సా ని ద ప మ గ రి సా. సా ని ద ప మ గ రి సా. స రి గ మ ప ని ద ని సా. సా ని ద ప మ గ రి సా. స రి గ మ ప ని ద ని సా. స రి గ మ ప ని ద ని సా. సా ని ద ప మ గ రి సా. సా ని ద ప మ గ రి సా. స రి గ మ ప ని ద ని సా. స రి గ మ ప ని ద ని సా. సా ని ద ప మ గ రి సా. సా ని ద ప మ గ రి సా. ఈ రాగంలో అన్యస్వరం కింద శుద్ధదైతం కూడా వస్తుంది. యాక్చువల్గా ఉండే స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం ఉంటాయి. రివర్స్లో కూడా అవే ఉంటాయి. కరహర ప్రియరాగ జన్యం కనుక వెళ్ళేటప్పుడు పదనిసా ప్లేస్లో పని దనిసా ఉంది. అదొక్కటే వేరియేషన్. మిగతా అంతా కరహ ప్రియరాగంలోనే ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్లో ఎప్పుడైనా ఒక అంటే పాటలో, ఈ పాటలో అయితే ఉంది, ఈ పదంలో అయితే శుద్ధ దైవతం అన్యవసరం కింద మనకి వస్తూ ఉంటుంది. అది నోటేషన్లో ఎక్కడైతే స్టార్ గుర్తుందో దాన్ని శుద్ధ దైవతం కింద మనం భావించాలి. ముందుగా చూడండి, చెప్తున్నాను, చెప్తుండగా మీరు నాతో పాటు ఈచ్ వేరియేషన్ 2 టైమ్స్ నేను పాడుతాను. ఒకసారి వింటారు, రెండవసారి నాతో పాడతారు. తక్కీట తక్క ధీమి, తక్కీట తక్క ధీమి. ఇది మిశ్రి చాపు తాళం. స్టార్టింగ్ సమం నుంచి స్టార్ట్ అవుతుంది. తక్కీట తక్క ధీమి. నాతో పాటు వేయండి ఒక 3 టైమ్స్. తక్కీట తక్క ధీమి. 1 2 3 1 2 3 4. తక్కీట తక్క ధీమి. 1 2 3 1 2 3 4. ఇది మిశ్రి చాపు తాళం వేసే విధానం. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క స్పీడ్ నడుస్తూ ఉంటుంది. ఈ పదాలకి ఏంటంటే క్షేత్రయ్య వారి పదాలన్నిటికీ కూడా మ్యాక్సిమం ఈ కింద కాలమే అంటే కొద్ది స్లో టెంపోలో నడుస్తూ ఉంటాయి.
ఇందులో భాగంగా ఇప్పుడు మీకు పల్లవి స్టార్ట్ చేస్తున్నాను నేను. నీ దా నీ సా రి మగరి, నీదా నీ సా, నీదా నీ సా ఆ, అక్కడికి 7 అక్షరాలు అయిపోతాయి. నెక్స్ట్ 7 అక్షరాలు ఆ రి మగరి. ఎక్కడైతే స్వరము కింద అండర్లైన్ చేస్తే అది దెబ్బకి 4 అక్షరాలు పాడాలి, లేకపోతే ఇక్కడ మీకు దెబ్బకి 2 అక్షరాలు పాడాలి. అంటే ఇప్పుడు నీ దా నీ సా ఆ రి మగరి, రి మగరి అంటే ఒక దెబ్బకి ఎన్ని అక్షరాలు వచ్చినాయి మీకు? 4 అక్షరాలు వచ్చేసింది. కాబట్టి ఇలా తీసుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి, ఇది పాడండి. నీ దా నీ సా, అక్కడికి ఆవృతం అయిపోయింది. నెక్స్ట్ ఆవృతంలో ఆ రి మగరి, ఆ రి మగరి, 1 2 3 1 2 రి మగరి, అక్కడ రి మగరి పాడాలి. ఇదంతా కూడా ఆకారం కింద వెళ్తుంది. ఇప్పుడు పాడండి. నీ దా నీ సా రి మగరి, నీ దా నీ సా రి మగరి. ఇప్పుడు సాహిత్యం. ఆలిగితే వా, ఆలిగితే వా. ఆ తర్వాత ఎప్పుడైతే అలిగితే అని స్టార్టింగ్ తర్వాత వా అన్న తర్వాత ఆ తర్వాత వాడలిగితే అన్నప్పుడు డా అనేటువంటి నెక్స్ట్ వస్తూ ఉంటుంది. అంటే అలిగితే వాడలిగితే వాడలిగితే అంటూ వస్తుంది. ఇది కృష్ణుడికి సంబంధించింది అనమాట. నీ దా నీ సా రి మగరి ఆలిగితే వా. ఇంకొకసారి పాడండి. నీ దా నీ సా రి మగరి ఆలిగితే వా. నెక్స్ట్ రెండో వేరియేషన్. ఇప్పుడు అలిగితే మామూలుగానే ఉంటుంది, డలిగితే అంటాం. వాడలిగితే వా అని వచ్చేసింది కాబట్టి వాడలిగితే అంటాం. కాబట్టి ఇప్పుడు అలిగితే కాకుండా డాలి వాడలి, వాడలిగితే అన్నట్టు వస్తుంది కాబట్టి. ఆ తర్వాత వాడలిగితే. ఇప్పుడు పాడండి రెండవ సంగతి. సగరి సనీద నీస, సగరి సనీద నీస నీద అన్నాం. ఇప్పుడు సగరి సనీద నీద, సగరి సనీద. నీదా అన్న 6 అక్షరాలు, సగరి సనీద అన్న 6 అక్షరాలు వస్తున్నాయి కాబట్టి సరిపోతుంది. అది రెండవ సంగతి కింద కన్వర్ట్ చేసుకోండి. తక్కీట తక్క ధీమి సగరి సనిద నీ సా రిగ మాపమ గరి. ఆ 4 అనాలి. ఆ రిగ మాపమ గరి, ఆ రిగ మాపమ గరి. కాబట్టి సగరి సనిద నీ సా రిగ మాపమ గరి డాలి గీతే వా. డలిగితే సంగతి చూడండి. సగరి సనిద, అక్కడ డాలి సగరి డా సనిద లీ డాలి నీ సా గీతే రిగ మాపమ గరి వా రిగ మాపమ గరి వా. అది తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు పాడండి నాతో పాటు 2 సార్లు స్వరం సాహిత్యం వెంట వెంటనే. సగరి సనిద నీ సా రిగ మాపమ గరి డాలి గీతే వా. సగరి సనిద నీ సా రిగ మాపమ గరి డాలి గీతే వా. అయిపోయింది. అలిగితే వాడలిగితే అనేటువంటివి 2 సంగతులు. 3 పాడొచ్చు,
2 సంగతులు చూసుకోండి. నెక్స్ట్ మూడవ సంగతి వచ్చేటప్పటికల్లా అలిగితే వాడలిగితే భాగ్యమాయే మరేమి. మళ్ళీ అదే సాహిత్యం కొద్దిగా ముందుకు వెళ్తుంది. ఇక్కడి నుంచి చూడండి. సగరి సనిదని సా ఆ. ఫస్ట్ సంగతికి 5 ఆలు అన్నాం, రెండవ సంగతికి 4 ఆలు అన్నాం. అంటే మొదటి ఆవృతం అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 ఆలే అనాలి. కాబట్టి సగరి సనిదని సా ఆ పానిదామా. ఈ ఆవృతానికి పానిదామ వచ్చేస్తుంది. తక్కీట తక్క ధీమి సగరి సనిదని సా ఆ పానిదామా. అక్కడ డాలిగీతే భాగ్య పానిదామా భాగ్య పానిదామా భాగ్య. అది ఇప్పుడు పాడండి. సగరి సనిదని సా ఆ పానిదామా. నాతో పాటు పాడండి. సగరి సనిదని సా ఆ పానిదామా. మళ్ళీ సగరి సనిదని సా ఆ పానిదామా. సాహిత్యం డాలిగీతే భాగ్య డాలిగీతే భాగ్య. స్వరం ఒకసారి, సాహిత్యం ఒకసారి. సగరి సనిదని సా ఆ పానిదామ డాలిగీతే భాగ్య. ఆ తర్వాత భాగ్యమాయే మరేమి, భాగ్యమాయే మరేమి వాడలిగితే. ఇది సెంటెన్స్. అలిగితే భాగ్యమాయే మరేమి, అది సెంటెన్స్. ఇప్పుడు భాగ్యమా వరకు పాడు, భాగ్య అక్కడ వరకు పాడాం. ఇప్పుడు నెక్స్ట్ ఆవృత్తిలో పా సని నిద ప పని ద ప పా సని పా సని అంటే ఈ బీట్కి సని వచ్చేసింది. నిద ప పని ద ప ఈ 2 దెబ్బలకి నిద ప పని ద ప పా సని నిద ప పని ద ప. అక్కడ భాగ్య అయిపోయింది కాబట్టి ఇక్కడ మా మా పాసని మా. చెప్పండి. పాసని మా పాసని మా నిద ప పని ద ప మా ఏ మా ఏ మా. నిదాప దగ్గర ఏ వస్తుంది, పనిదప దగ్గర మా వస్తుంది. కాబట్టి పా సని నిదాప పనిదప మా ఏ మా పనిదప మా. చెప్పండి. పా సని నిదాప పనిదప మా ఏ మా పా సని నిద ప పని ద ప మా ఏ మా. తర్వాత ఆవృతంలో ఇక్కడ ఈ ఆవృతం ఇక్కడికి సరిపోతుంది. పా సని నిద ప పని ద ప మా ఏ మా పా సని నిద ప పని ద ప మా ఏ మా. నెక్స్ట్ రేమి వాడలి మరేమి అంటే ఇప్పుడు మరే మాయే మా అక్కడ వరకు వచ్చాం. రేమి వస్తుంది ఇప్పుడు. మగమ పా మగారి మగమ పా మా లఘుకి అంటే యాక్చువల్గా ఇవి త్రిపుట తాళమే మిశ్ర జాప కింద అనుకుంటాము, అనుకోవాలి. త్రిపుట తాళం అన్నా మిశ్ర జాప అన్న ఒకటే. కాబట్టి తక్కీట తక్క ధీమి తక్కీట తక్క ధీమి. ఇలా మనం ధృతాలు వేయకుండా ఏం చేస్తామంటే తక్కీట తక్క
టక్క ధీమి అలా షార్ట్ కట్లో వేస్తాం. కొంతమంది అయితే ఈ ఫింగర్స్ కూడా కనబడవేక తక్కీట టక్క ధీమి తక్కీట టక్క ధీమి అని ఇలా షార్ట్ కట్లో వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు మనకి పా సని నిద ప నిద ప మగ మ ప మగ రి ప మగరి ఇది రావాలి. అంటే మగ మ ప మగ రి ప మగరి రే మీ వా పమగరి దగ్గర మళ్ళీ వా డలిగితే మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాం. కాబట్టి పా సని నిద ప నిద ప మా ఏ మా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మగ మ ప మగ రి మగ మ ప మగ రి రే మీ మగ మ ప దగ్గర రే వస్తుంది, గారి దగ్గర మీ వస్తుంది. మగ మ ప మ రే మగ మ ప మ రే గరి మీ గరి మీ రే మీ పమగరి వా పమగరి వా ఇది సెంటెన్స్. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. మగ మ ప మగరి పమగరి మగ మ ప మగరి పమగరి రే మీ వా రే మీ వా మగ మ ప మగరి పమగరి రే మీ వా అలా తీసుకుంటాం. ఇప్పుడు నాతో పాటు 2 సార్లు స్వరం సాహిత్యం. మగ మ ప మగరి పమగరి రే మీ వా మగ మ ప మగరి పమగరి రే మీ వా. మళ్ళీ నెక్స్ట్ సంగతిలో సాగరి సని దడాలి వాడలి గీతే అని మళ్ళీ వాడలిగితే కింద సెంటెన్సు అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మొదటి అలిగితే వాడలిగితే అయిపోయింది. నెక్స్ట్ వాడలిగితే భాగ్యమాయే మరేమి ఇది సెంటెన్స్ పాడదు. థర్డ్ వేరియేషన్ అనమాట. సగరి సని దని సా పా నిద మ పా సని నిద ప నిద ప మగ మ ప మగరి పమగరి. మళ్ళీ నాతో పాటు పాడండి. సగరి సని దని సా పా నిద మ పా సని నిద ప నిద ప మగ మ ప మగరి పమగరి. సాహిత్యం. డాలి గీతే భాగ్యమాయే మా రే మీ వాడాలి గీతే భాగ్యమాయే మా రే మీ వాడాలి గీతే. మళ్ళీ రెండో వేరియేషన్. భాగ్యమాయే మరేమేది రెండో వేరియేషన్. 2 వేరియేషన్లు ఉంటాయి. ఇప్పుడు మొదటిది అయిపోయింది. రెండవది అలిగితే కామనే. భాగ్య వరకు భాగ్య అక్కడ వరకు కామనే రెండిటికి. మారే మారే మీ వా ఇది వేరియేషన్. అది మీకు నేను స్వరం చెప్తాను చూడండి. పా సాగరి సని దని సా పా నిద మ ఇక్కడ వరకు కామనం. సాగరి సని దని సా పా నిద మ డాలి గీతే భాగ్య. దాని తర్వాత మా మాయే మా అక్కడ పదని సారి గరి సారి సని ద ప మ ప అండర్లైన్ చేసి స్పీడ్ పాడుకుంటూ వెళ్ళాలని చెప్పాను కదా. పదని సారి గరి సారి సని ద ప మ ప అనండి. పదని సారి గరి సారి సని ద ప మ ప పదని సారి గరి సారి సని ద ప మ ప. అక్కడ
మా ఏ మా పద్దని స మా రే గరి ఆ సారి స ఏ నీద ఏ పామ పా మా అది పద్దని సారి గరి అక్కడ దాకా మా రావాలి మా సారి ద నీద ఏ పామ పా మా పాడండి పదని సారి గరి సారి ద నీద పామ పా పదని సారి గరి సారి ద నీద పామ పా మా ఏ మా మా ఏ మా సా నీ స పద ప ఈ పద ప అన్నం చూడండి ఇక్కడైతే శుద్ధ దైవతం సా నీ స పద ప మా రే సా నీ స దగ్గర మా వస్తుంది పద ప దగ్గర రే వస్తుంది సా నీ స పద ప మా రే రే సానీస దగ్గర రే వస్తుంది సానీస పద ప రే మా ముందే వచ్చేసింది కదా సానీస పద ప రే మగధప ఇక్కడ కూడా దావన్నాయి మగధప మీ మగధప అక్కడ మీ మీ మగధప మీ పమగరి వా పమగరి దగ్గర వా వస్తుంది వా పమగరి వా పమగరి వా సాని స పద ప రే సాని స పద ప రే మగధ ప పమగరి మీ వా మగధ ప పమగరి మీ వా మళ్ళీ డలిగితే దగ్గర స్టాప్ అవుతుంది. సెకండ్ వేరియేషన్ ఇది నేను స్లో చెప్పాను మీకు సాహిత్యం కోసం. పద్దని సారి గరి సారి దని ద ప మ ప సాని స పద ప మగధ ప పమగరి. మళ్ళీ చెప్పండి. పద్దని సారి గరి సారి దని ద ప మ ప సాని స పద ప మగధ ప పమగరి. దీన్నే తాళంతో స్పీడ్ తీసుకెళ్ళాలి. తక్కిట తక్క దేమి పద్దని సారి గరి సారి దని ద ప మ ప సాని స పద ప మగధ ప పమగరి సాని స పద ప సాని స పద ప ఈ మూడు వేళకి వచ్చేయాలి. సాని స పద ప మగధ ప పమగరి పద్దని సారి గరి సారి దని ద ప మ ప పద్దని సారి గరి సారి దని ద ప మ ప సాని స పద ప మగధ ప పమగరి సాని స పద ప మగధ ప పమగరి. రెండు సార్లు నేను పాడుతుంది, ఎందుకంటే మీరు నాతో పాటు పాడుతూ ఉంటేనే మీకు వస్తుంది. ఇది మొత్తం పద్దని సారి గరి సారి దని ద ప మ ప సాని స పద ప మగధ ప పమగరి పద్దని సారి గరి సారి దని ద ప మ ప సాని స పద ప మగధ ప పమగరి. మా ఏ మా రే మీ వా మా ఏ మా రే మీ వా. అక్కడికి ఈ సెంటెన్స్ మొత్తం అయిపోతుంది. మొత్తం స్వరం మొత్తం సాహిత్యం 2 సార్లు నాతో పాటు కలిసి ఒకసారి వినండి, ఒకసారి పాడండి. సాగరి సని దని సా ఆ పా ని ద మ పదని సారి గరి సారి దని ద ప మ ప సాని స పద ప మగధ ప పమగరి డాలి గీతే ఏ భాగ్య మా ఏ మా రే మీ వా సాగరి సని దని సా ఆ
పా ని ద మ ప ద ని స రి గ రి స రి ద ని ద ప మ ప స ని స ప ద ప మ గ ద ప ప మ గ రి డాలి గీతే ఏ భాగ్యమాయే మారే మీవా డాలి గీతే అంటే సాగరి స ని ద ని సా డాలి గీతే సాగరి స ని ద ని సా డాలి గీతే. అక్కడ స్టాప్ చేస్తారు. దీంతో పల్లవి అయిపోతుంది. నెక్స్ట్ అనుపల్లవి. ఈ పల్లవి చూడండి మొత్తం కూడా స్వరం సాహిత్యం పక్కపక్కనే కూడా ఇస్తాను. తర్వాత ఇప్పుడు మీరు విని ఇలా పాడుకోండి. ఇప్పుడు సాహిత్యం ఒకటే చూడండి. ఆలి గీతే పాడాలి గీతే పాడాలి గీతే పాడాలి గీతే పాడాలి గీతే భాగ్యమాయే మారే మీ పాడాలి గీతే భాగ్యమాయే మారే మీ వాడాలి గీతే. ఇక్కడతో మీకు పల్లవి అయిపోయింది. పల్లవి తర్వాత మీకు నెక్స్ట్ అనుపల్లవికి వెళదాం.